హరే కృష్ణ. సో అందరికీ భగవద్గీత క్లాస్ స్వాగతం. సో మనం నిన్న 13వ అధ్యాయం 19 శ్లోకం దాకా చూసుకున్నాము. సో ముఖ్యంగా క్షేత్రజ్ఞ, రెండోది జ్ఞానం, జ్ఞేయం, ఈ 4 అంశాలు మనం చూసుకున్నాము. సో ఈ రోజు మనం ప్రకృతి, పురుష, సో ఈ విషయాలు మనం ఈ రోజు నుంచి మనం చూడబోతాం అన్నమాట. సో ప్రకృతి అండ్ పురుష అంటే ఇక్కడ బేసిక్గా మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే, సో మనలాంటి జీవులు, నిజంగా ఆధ్యాత్మిక చైతన్యం ఉన్నటువంటి ఈ జీవులు లేదా ఈ ఆత్మలు ఎలా వచ్చి ఈ ప్రకృతి, భౌతిక శక్తి చే ఆవరించబడిన ఈ ప్రకృతి వచ్చి ఎలా బంధించబడ్డాయి, లేదా మనం వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాము, ఎటువంటి పరిస్థితులు ఇటువంటి వాటికి దారి తీసాయి, ఈ భౌతిక ప్రకృతిలో మనం బంధించబడ్డానికి గల కారణాలు ఏంటి, ముఖ్యంగా ఆ విషయాల గురించి ఎక్కువ తెలుసుకుంటాం ముఖ్యంగా. ఎందుకంటే మనకే తెలుస్తా ఉంది, ఈ భౌతిక ప్రకృతిలో మనం ఎన్ని రకాలుగా మనం ఆనందాన్ని ఉండడానికి మనం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఇక్కడ మనకి ఏం జరుగుతా ఉంది, ఇక్కడ అడుగడుగునా మళ్ళీ మనకి దుఃఖాలే మళ్ళీ మనకి ఎదురవుతానే ఉంది. అన్నీ బాగున్నాయి, ఇంత భ్రమ జరుగుతుంది అనుకున్నా సరే ఒకసారి ఒకరోజు మనకి ముసలితనం రావాల్సిందే, విపరీతమైన బాధ. ఆ తర్వాత ఎన్ని సంపాదించుకున్నా సరే మరణం అనేది మన నుంచి అన్ని తీసుకెళ్ళిపోతాయి, అది ఇంకా పెద్ద బాధ. అంటే ఈ భౌతిక ప్రకృతిలో అదే నేను ఎప్పుడు శాశ్వతంగా ఆనందంగా ఉండాల్సిన నేను ఇక్కడ అశాశ్వతమైనటువంటి ఈ లోకానికి రావాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఇలాంటి ఒక ప్రకృతిలోకి రావాల్సినటువంటి కారణాలు ఏమున్నాయి అసలు. సో ఆ విషయాలు కూడా ఈ చర్చలో భాగంగా మనం చూసుకుంటాం అన్నమాట. సో ఈరోజు మనం నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్తున్నాము, 20 నుంచి 26, ప్రకృతి మరియు పురుషుడి యొక్క కలయిక. సో ప్రకృతి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము ప్రకృతి గురించి. ఇక్కడ పురుష అంటే క్షేత్రజ్ఞులు లాగానే ఇద్దరు పురుషులు ఉన్నారు ఇక్కడ. క్షేత్రజ్ఞులు కూడా ఇద్దరు ఉన్నారు, ఒకటి జీవుడు, ఇంకోటి పరమాత్ముడు. అలాగే పురుషులు కూడా ఇద్దరున్నారు అన్నమాట, ఒకటి జీవుడు మళ్ళీ భగవంతుడు. అసలైనటువంటి పురుషుడు ఎవరు అని అంటే దేవాదేవుడు. ఎందుకంటే ఆయన యొక్క ఆధీనంలోనే, ఆయన ఆజ్ఞ మేరకే సమస్తాన్ని ఆయన అనుభవిస్తూ భోగిస్తూ, ఎందుకంటే పరమభోక్త ఆయన, అనుభవించేవాడు కూడా ఆయనే. కానీ అసలైనటువంటి పురుషుడు ఎవరు అని అంటే దేవదేవుడు. మనం యాక్చువల్గా పురుషులం కాదు. అంటే పురుషులు అంటే ఈ పుంలింగంలో ఉన్నటువంటి ఆ లెక్కలో కలగకూడదు. పురుష అంటే స్వామి భావం ప్రదర్శించేటువంటి మనస్తత్వం. స్వామి భావం అంటే ఏంటి, అంతా కూడా నేను అనుకున్నట్టు జరగాలి, నా ఆధీనంలో జరగాలి, సమస్తం నేను అనుకున్నట్టుగానే జరగాలి, అంతా నేనే అనుభవించాలి అనేటువంటి ఆ మెంటాలిటీ ఉంది సార్, ఆ స్వభావం. దాన్ని ఏమంటారంటే పురుష స్వభావం అంటారు. సో ఇక్కడ ఉన్న ప్రతి జీవికి దురదృష్టవశాత్తు ఈ స్వభావం ఉంది. ఏది, సమస్తం నా ఆధీనంలోనే నేను ఉంచుకోవాలి, సమస్తం నేను అనుభవించాలి, అధికారం మొత్తం నా దగ్గరే ఉండాలి అనేటువంటి స్వామి భావము. ఈ భావం ఉండడం వల్ల అప్పుడప్పుడు మనల్ని కూడా పురుషుడి కింద మనం లెక్కేసుకుంటాం. కానీ వాస్తవానికి అసలైన పురుషుడు ఎవరు అంటే దేవదేవుడు. మనం యాక్చువల్గా చెప్పాలంటే మనం అందరం కూడా ప్రకృతి అంటే ఏంటి అని అంటే పురుషుడికి మనం సహకరించేవాళ్ళం వాస్తవానికి. సో జీవులుగా యాక్చువల్గా మనం ఏం చేసి ఉండాలి అంటే స్వామిభావం ప్రదర్శించకుండా యాక్చువల్గా మనం భగవంతుడికి మనం సహకరించేటువంటి స్థితిలో మనం ఉండాల్సిందే. కానీ మధ్య క్లాస్లో మనం చెప్పుకున్నట్టుగా అజ్ఞానం కారణంగా, ప్రకృతి ఆవరించడంతో వచ్చినటువంటి అజ్ఞానం కారణంగా మనము మనల్ని మర్చిపోయాము. ఏమని మనం గుర్తు తెచ్చుకుంటున్నాం అంటే నేను ఈ ప్రకృతికి సంబంధించిన వాడిని, నేను ఈ వంశానికి సంబంధించిన వ్యక్తిని, ఈ కుటుంబం సంబంధించిన వ్యక్తిని అన్నట్టుగా మనం ఆలోచిస్తున్నాం. కానీ వాస్తవానికి ఏదైతే మనం ఆలోచిస్తున్నామో అది తాత్కాలికమైనటువంటి స్థానం మాత్రమే. మన స్థానం ఏంటి అని అంటే మనం దేవదేవుడి యొక్క అంశలం. సో దేవదేవుడి యొక్క అంశాలుగా మనం యాక్చువల్గా ఏం చేయాలి, ఆయనకి సహకరించాలి, ఆయన ఆదేశాలు మనం పాటించాలి. ఆయన యజమాని అయితే మన సేవకులం. కానీ
దురదృష్టవశాత్తు మన సేవకులైనప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి భావం ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, మనం ఈ ప్రకృతిని మనం ఎట్టి పరిస్థితుల్లో మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి అనేటువంటి స్వభావం. ఇది పురుష స్వభావం ఇది. కానీ ఒరిజినల్ పురుషుడు ఎవరు అంటే దేవదేవుడు. ఎందుకంటే ఖచ్చితంగా ఆయనకి ఈ స్వభావం ఉండుండొచ్చు. ఎందుకంటే ఆయనే తయారు చేశాడు కాబట్టి, ఆయన మొత్తాన్ని సృష్టించాడు కాబట్టి, ఖచ్చితంగా సమస్తం అయింది యాక్చువల్‌గా. కానీ మనం ఆయన ప్లేస్‌ని, ఆయన స్థానాన్ని మనం తీసేసుకోవాలనుకుంటున్నాం. ఆయన స్థానం మనం లాగేసుకొని, మనం ఆ స్థానం పైకి ఎక్కాలనుకుంటున్నాం అన్నమాట. కాబట్టి అసలే ప్రకృతి అంటే ఈ మొత్తం జడ ప్రపంచంలో ఉండేటువంటి అనేకమైనటువంటి పదార్థాలతో నిండినటువంటి ఇదంతా కూడా ప్రకృతి అయితే, సో జీవుడు, దేవదేవుడు ఇద్దరు పురుషులు ఉన్నారు. కానీ అసలైన పురుషుడు ఎవరు అంటే దేవదేవుడు. మనం తాత్కాలికంగా ఆ పురుష అనేటువంటి ఆలోచనలో ప్రస్తుతానికి జీవిస్తున్నాం మనం. అయితే ఇలాంటి నేను ఈ ప్రకృతిలోకి వచ్చి ఎలా నేను కలిసాను నేను. యాక్చువల్‌గా నేను దేవదేవుడితో నిరంతరంగా ఉండాల్సిన నేను. ఆధ్యాత్మిక లోకంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండవలసిన నేను. అనవసరంగా ఎలా నేను ఈ ప్రకృతిలోకి ఎలా వచ్చాను? ఎందుకు నేను ఇలాంటి పరిస్థితిలో నేను దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాను? భయాలు, శోకాలు, బాధలు, కష్టాలు, ముసలితనాలు ఇయన్నీ నేను వద్దనుకున్నా సరే నా మీద అనవసరంగా ఇటువంటి ప్రకృతిలోకి రావడం గల కారణాలేంటి? సో, అవి ఈ రాబోయే శ్లోకాల్లో చూస్తామన్నమాట. సో, ప్రకృతి, పురుష 2 శాశ్వతమైనటువంటి విషయాన్ని మనకిక్కడ 20 శ్లోకం చెప్పబడుతుందన్నమాట. 20 శ్లోకం. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావస్మి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతిం పురుషం చైవ విద్యానాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతిం పురుషం చైవ విద్య అనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతి, జీవులు ఆదిరహితులని తెలుసుకోవాలి. వారి మార్పులు భౌతిక గుణాలు భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినట్టివి. ఇక్కడ ప్రకృతి, జీవులు ఆదిరహితులని మనం తెలుసుకోవాలి. ఆదిరహితులు అంటే అది ఎప్పుడు ప్రారంభమైనా తెలియదు మనకి. మనం లిటరల్ గా మీనింగ్ తీసుకున్నాం అనుకోండి, వాటికి ఆది అనేదే లేదు, అంటే మూలం అనేదే లేదు అన్నట్టుగా చెప్పబడింది. కానీ వాస్తవానికి అది వాస్తవం అయితే కాదు. వాస్తవానికి మన ప్రకృతికి గాని, పురుషులకు గాని, అంటే జీవులకు గాని మూలం మనకి దేవదేవుడు. యాక్చువల్‌గా దేవాదేవుడు మనకి మూలం. సో మనం భగవంతుడి యొక్క వివిధ శక్తులుగా మనం పరిగణించాలి ఇక్కడ. అయితే ఇక్కడ ఏమంటున్నారు? ఆది రహితులు అంటున్నారు. ఆది రహితులు అనే పాయింట్‌కి ఎందుకు వచ్చిందంటే, మనం భగవంతుడి యొక్క శక్తులం కాబట్టి, భగవంతుడికి ఎలాగైతే ఆది లేదో, ఆయన శక్తులకు కూడా ఆది లేదు అనేటువంటి విషయాన్ని వచ్చేటట్టు ఇక్కడ ఆచార్యులు మనకు చెప్తున్నారు అన్నమాట. వాస్తవానికి ప్రకృతి అయినా సరే, జీవులైనా సరే భగవంతుడి యొక్క శక్తులే. అంటే భగవంతుడి నుంచే ఉద్భవించినాయి. అయితే ఇక్కడ ఆది రహితులు అని వచ్చింది. అంటే వాటికి ఆది లేదు అని. ఆది లేదనే పాయింట్ ఎందుకు వచ్చింది అంటే, భగవానుడికి ఆది లేదైనప్పుడు ఆయన శక్తులకు కూడా ఆది లేదు కదా! ఆ పాయింట్‌లో వస్తుందన్నమాట. కాబట్టి వారిలో మార్పులు, భౌతిక గుణాలు అన్నీ కూడా భౌతిక ప్రకృతి నుంచి ఉద్భవించినట్టివి. వాస్తవానికి ఆత్మలన్నీ ఒకటే. ఒకే గుణాలతో ఉండేవే. కానీ భౌతిక ప్రకృతితో కలవడం వల్ల, భౌతిక ప్రకృతి నుంచి ఉద్భవించడం వల్ల అనేక గుణాలు, అనేక మార్పులు జరుగుతున్నాయన్నమాట శరీరంలో. కానీ ఆత్మలో ఎటువంటి మార్పులు జరగడంలా. ప్రకృతిలో మార్పులు జరుగుతున్నాయి. ప్రకృతిలో గుణాలున్నాయి. ఆ గుణాలు, ఆ మార్పులు శరీరం మీద ఉంది కాబట్టి, ఆ శరీరంలో వచ్చే మార్పులు, గుణాలన్నీ కూడా ప్రకృతి నుంచి ఉద్భవించినాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట. సో భాష్యంలోకెళ్తే, పరమాత్ముడు మరియు జీవుడు క్షేత్రజ్ఞులైనప్పుడు జీవుడు మాయతో సంపర్కం ఎలా వచ్చాడు? ఎప్పుడు వచ్చింది? ఇద్దరు క్షేత్రజ్ఞులే.
ఇద్దరు సచ్చిదానంద స్వరూపులే, అంటే దివ్య స్వరూపులు ఇద్దరు. అయినప్పటికీ కూడా ఈ భౌతిక ప్రకృతిలోకి ముఖ్యంగా దీంతో ఎప్పుడు కలిశాడు, ఎలా సంపర్కంలోకి వచ్చాడు, ఎప్పుడు జరిగింది ఇదంతా, ఎప్పుడు జరిగింది, ఎంత కాలం పట్టింది, అది ఈ యొక్క భాషను మనం చెప్పుకోబోతున్నాం అన్నమాట. సో మాయ మరియు జీవుడు, ప్రకృతి మరియు పురుషుడు ఇరువురికి ఆది లేదు అని మనం తెలుసుకోవాలి. ఇందాకే మనం చెప్పుకున్నాం. వాటికి ఆది లేదు అనే పాయింట్ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఎందుకంటే భగవంతుడికి కూడా ఆది లేదు కాబట్టి. సో భగవంతుడికి ఆది లేనప్పుడు తన శక్తులకు కూడా ఆది లేకుండా ఉండాల్సి, అంటే మూలం అనేది లేదు అని చెప్పగలం. అండ్ ముఖ్యంగా మనం 7వ అధ్యాయంలో 4-5 శ్లోకాల్లో కూడా ఇవన్నీ శక్తులన్నీ ఆయనవే కనుక వాటికి ఆది లేదని మనకు అర్థమవుతుంది. ఆయనవే ఈ శక్తులు కాబట్టి ఆయన ఉన్నంత వరకు ఈ శక్తులు ఉంటాయి. కాబట్టి ఇది నిరంతరంగా ఉంటుంది. ప్రకృతి నిరంతరంగా సృష్టి స్థితి ప్రళయం, సృష్టి స్థితి ప్రళయం వస్తూ ఉంటది. ఈ సైకిల్ ప్రకారంగా నిరంతరంగా ఈ ప్రకృతి ఎప్పుడు ఆడుతూనే ఉంటుంది నిరంతరంగా. అవి భగవానుడి యొక్క శక్తి కాబట్టి ప్రకృతి గాని, మనం గాని అవి ఆది రహితంగా ఉన్నాయి. భగవానుడికి ఆది లేనప్పుడు వీటికి కూడా ఆది లేదనేటువంటి విషయం ఇక్కడ మనకి చెప్పబడుతుందన్నమాట. దీన్ని బట్టి మనకు ఏమి అర్థమవుతుందంటే, ప్రకృతి మరియు జీవుడికి ఆది లేదని మనకి తెలుస్తా ఉంది. వారి మధ్య పరస్పర సంబంధం ఉన్నప్పటికీ వారి మధ్య నిజమైనటువంటి భేదం ఉంది. ఎవరికి? ప్రకృతికి పురుషుడికి రెండిటికి పరస్పర సంబంధం ఉంది. అయినప్పటికీ కూడా వాటి మధ్య నిజమైన భేదం కూడా ఉంది. ఇద్దరికి సంబంధం ఉంది. అట్ ద సేమ్ టైం భిన్నత్వం కూడా ఉంది. వాటి మధ్య భేదం కూడా ఉన్నాయి. వ్యత్యాసాలు కూడా ఉన్నాయన్నమాట. ఉదాహరణకి చూడ్డానికి 2 కలుసుకున్నట్టుగా ఉన్నాయి. ఆత్మ, జీవుడు, ప్రకృతి 2 కలుసుకున్నట్టుగా ఉన్నాయి. శరీరము, ఆత్మ అంతా ఒకటిగా మనకు కనిపిస్తా ఉంది. కానీ వాటి మధ్య వ్యత్యాసం ఉంది. ఎందుకంటే శరీరం ప్రకృతి నుంచి తయారు చేయబడింది కాబట్టి ఈ శరీరంలో కూడా ప్రకృతిలో ఉన్న మార్పులన్నీ శరీరంలో కనిపిస్తాయి. కానీ జీవుడు శరీరంలో మార్పులు వచ్చినట్టుగా జీవుడిలో లోపల ఆత్మలో మార్పులు రావన్నమాట. అది వ్యత్యాసం. శరీరానికి వినాశనం ఉంది. కానీ ఆత్మకి వినాశనం లేదు. అయినప్పటికీ కూడా ఒకటిగానే అవి పనిచేస్తున్నాయి. ఆత్మ శరీరంలో ఉండి ఆత్మ శరీరంలో ఉండి శరీరాన్ని ఉపయోగించుకుంటూ ముందుకెళ్తా ఉంది. అయినప్పటికీ కూడా ఈ 2 ఒకటి కాదు. ఎలాగైతే నీళ్ళలో మనం నూనె వేసినప్పుడు 2 ద్రవ పదార్థాల్లాగా ఉన్నాయి. సో మనకి కలిపినప్పుడు కలిసిపోయినట్టు కూడా ఉన్నాయి నూనె, నీళ్లు. కానీ కొంతకాలం అయిన తర్వాత ఎప్పటికైనా సరే 2 విడిపోతాయి. ఎందుకంటే ఒకదానికి సాంద్రత ఎక్కువ, కొంత సాంద్రత తక్కువ. సో సాంద్రత తక్కువ ఉన్నది పైకి తేలుతుంది. సాంద్రత ఎక్కువ ఉన్నది కిందకి వెళ్తుంది. సో నీళ్ళకి సాంద్రత ఎక్కువ కాబట్టి అది కిందకి వెళ్తుంది. నూనె పైకి వచ్చేస్తుంది. 2 చూడడానికి 2 ఒకటిగానే ఉన్నాయి. 2 ద్రవ పదార్థాలాగే ఉన్నాయి. కానీ మనం ఏం చేసినా సరే అవి విడిపోతాయి. వాటి మధ్య వ్యత్యాసం ఉంది. అలాగే ఇక్కడ చూస్తే ఆత్మ ప్రకృతితో కలిసినప్పటికీ కూడా 2 ఒకటిగా అయినట్టుగా మనకు అనిపిస్తా ఉంది. సో అందుకే చాలా మందికి తెలుసా, నేను శరీరాన్ని అనేటువంటి భావనలోకి వెళ్తున్నాం. ఎందుకంటే ఆ స్థాయిలో మనం ఆ శరీరాన్ని మనం ఓన్ చేసేసుకున్నాం అన్నమాట. సో ఓన్ చేసుకోవడం అంటే పూర్తిగా నేనే, ఆ శరీరం నేనే అనేటువంటి స్థితికి మనం వెళ్ళిపోయాం. అంటే అంత దీంతో అనుసంధానం జరిగిందనమాట. కానీ వాస్తవానికి మనకి శరీరానికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇది భౌతిక పదార్థం, శరీరం వచ్చి దివ్య పదార్థం అండి, ఆధ్యాత్మిక పదార్థం అండి. క్షేత్రము, ఇంద్రియాలు మరియు ఇతర గుణాలు, ఈ గుణాల కలయిక కారణంగా సుఖము, దుఃఖము, శోకము, మోహము అన్ని ప్రకృతి నుండి ఉద్భవించినాయి. సో చాలా మంది అంటారు, నాకు చాలా బాధేసింది, నాకు చాలా కష్టంగా ఉంది, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడైతే మనం ఈ భావనను ప్రకటన చేస్తున్నాం కదా బయటికి, ఈ ప్రకటించేట యాక్చువల్‌గా భౌతిక ప్రపంచంలో మనకు జరిగేటువంటి లాభ నష్టాల్లో కొన్ని సందర్భాల్లో మనం సుఖంగా ఉంటాం, కొన్ని సందర్భాల్లో మనం బాధగా ఉంటాం. అయితే ఇవన్నీ కూడా ఆత్మ యొక్క సుఖము, ఆత్మ యొక్క బాధ అనుకుంటున్నాం. కాదు. ఇవి ఆత్మ యొక్క సుఖం, ఆత్మ యొక్క భావం, ఆత్మ యొక్క దుఃఖం కాదు ఇది.
వాస్తవానికి ఇది శరీరం యొక్క సుఖము దుఃఖం అన్నమాట. ఇది శరీరం యొక్క సుఖ దుఃఖం ఇది. ఎందుకని అంటే అక్కడ శరీరంలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం ఇంకోటి ఉంది. ఏంటది? మనసు, బుద్ధి, అహంకారం. ఆ అహంకారంలో ఉన్నటువంటి భావాలే బయటికి వ్యక్తమయ్యి మనలో సుఖము దుఃఖము వస్తుంది తప్ప ఆత్మ లెవెల్లో వచ్చేటువంటి సుఖ దుఃఖము భౌతిక ప్రపంచంలో మనం కనబరచం అన్నమాట. ఎందుకంటే ఆత్మకి దానికి కూడా భావాలు ఉన్నాయి, దానికి కూడా ఎమోషన్స్ ఉన్నాయి. కానీ దాని ట్రూ ఎమోషన్స్ ఎప్పుడు బయటకు వస్తాయి, అసలైనటువంటి దాని యొక్క లక్షణాలు ఎప్పుడు బయటపడతాయి అంటే ఆత్మ దేవదేవుడితో అనుసంధానమైనప్పుడు, దేవదేవుడితో కలిసినప్పుడు, లేదా దేవదేవుడి యొక్క ఆలోచనలో ఉన్నప్పుడు, అప్పుడు ఆత్మ యొక్క అసలైన భావాలు బయటకు వస్తాయి, ఎమోషన్స్ బయటకు వస్తాయి. కానీ మనం ఏదో డబ్బులు మనకి లాభం వచ్చినప్పుడు, లేకపోతే మనం ఇంకో ఏదో మనం సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు మనలో పొందే ఆనందం చూసారా, అది కేవలం ఇంద్రియాల లెవెల్ ఆనందం అయి ఉండొచ్చు, లేదా మనసు లేదా బుద్ధి లెవెల్లో లేదా అహంకారం లెవెల్లో అది ఆనందం అయి ఉండొచ్చు. అయితే ఆ ఆనందం అన్ని కూడా ఈ ఆనందాలన్నీ కూడా ప్రకృతి నుంచే ఉద్భవించినాయి, అది ఆత్మ నుంచి ఉద్భవించినవి కావు. మనకు కావాల్సింది ఏంటి? శాశ్వత ఆనందం కావాలి అంటే అది ఆత్మ నుంచి ఉద్భవించాలి. శరీరం నుంచి ఉద్భవించేటువంటి ఏవైతే భావాలు ఉన్నాయో అవి తాత్కాలికమైనవి, పోను పోను అవే మనకి దుఃఖానికి కూడా కారణం అవ్వచ్చు. కానీ ఆత్మ లెవెల్ మనకు జరిగేటువంటి ఏదైతే ఆనందం ఉందో అది శాశ్వతంగా ఉండబోతుంది. అది ఎప్పుడు వస్తుంది మనకి? ఆధ్యాత్మికమైనటువంటి సాధన సేవలో ఉన్నప్పుడు మాత్రమే ఆత్మకు సంబంధించినటువంటి సుఖ దుఃఖాలు బయటకు వస్తాయి. సో ఆత్మ కూడా దుఃఖం వస్తుందా అంటే దుఃఖం వస్తుంది ఆత్మకు కూడా. ఎందుకని? నేను కృష్ణుడి సేవ నేను సరిగ్గా చేయలేకపోయానే, కృష్ణుడి సేవ నేను వదులుకోవాల్సి వస్తుందే అని ఆ బాధపడేది కూడా ఆ దేవదేవుడికి సంబంధించిందే కాబట్టి అది కూడా ఆత్మ నుంచి వచ్చినటువంటి భావం. అది ఇక్కడ సింపుల్ గా మనం చెప్పాలి అని అంటే సుఖము, దుఃఖము, మోహము, శోకము ఇవన్నీ ఆత్మ లక్షణాలు కాదు, ఇది ప్రకృతి లక్షణాలు. ఇవన్నీ కూడా అంటే శరీర లక్షణాలు లేదా ప్రకృతి లక్షణాలు ఇవి. కాబట్టి ఏదైతే ఆ భౌతిక ప్రపంచంలో మనం అనుభవించేటువంటి ఎమోషన్స్ ఉన్నాయి చూసారా, 99% అది ప్రకృతిని ఉద్భవించినాయి, అవి ఆత్మ సంబంధించినవి కాదన్నమాట. ప్రకృతికి జీవుడు భిన్నమని తెలుసుకోవాలి. అంతేకాక ఆ ప్రకృతి క్షేత్రంగా రూపాంతరం చెందుతుంది. సో ప్రకృతి, జీవుడు ఈ రెండు భిన్నం అని తెలుసుకోవాలి, ఈ రెండు వేరు వేరు. రెండోది, ఈ ప్రకృతే మనకు శరీరం లాగా, క్షేత్రం లాగా రూపాంతరం చెందుతుంది. క్షేత్రం అంటే ఏంటి? శరీరం. ఈ శరీరం లాగా రూపాంతరం ఏం చెందుతుంది? ఈ ప్రకృతి. మనకు బాహ్యంగా మనకు కనిపించే ప్రకృతి అయితే పంచభూతాలతో నిండి ఉందో, ఆ పంచభూతాలు నిండిన ప్రకృతే మన తల్లిదండ్రుల యొక్క కలయికతో వచ్చినటువంటి ఆ చిన్న కణం నుంచి, ఆ కణంలో నుంచి వచ్చినటువంటి ఈ పంచభూతాలు, సో తల్లి శరీరం నుంచి అలాగే తండ్రి శరీరం నుంచి వచ్చినటువంటి ఆ కలయిక మనకు ఒక శరీరం రూపాంతరం చెందుతుంది. మొత్తానికి ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క ఉత్పత్తులు అయ్యని కూడా. జీవుడిని క్షేత్రగుడనే కాక పురుషుడని కూడా పిలుస్తారు. శరీర క్షేత్రంలో నివసిస్తూ మరియు అనుభవిస్తూ ఉంటాడు. కృష్ణుడు మరొక పురుషుడు. ఇందాకే చెప్పుకున్నాం, జీవుడిని క్షేత్రగుడని చెప్పుకున్నాము, కానీ అతన్ని కూడా పురుషుడని కూడా పిలుస్తారు. అతన్ని ఎందుకు పురుషుడిగా పిలుస్తాడు అని అంటే అతనికి సమస్త ప్రకృతిని ఆధీనంలోకి తెచ్చుకోవాలి, ప్రకృతిని పూర్తిగా నియంత్రించుకోవచ్చు, లేదా తను నియంత్రించగలను అనేటువంటి ఆలోచనతో ఉంటాడు అతను. లేదా సమస్తము నేనే అనుభవించాలి అనేటువంటి ఆ మెంటాలిటీ, ఆ స్వభావం ఏదైతే ఉందో అది ప్రతి జీవుడికి ఉందన్నమాట. అది జంతువుల దగ్గర నుంచి, పక్షుల దగ్గర నుంచి, మానవుల దగ్గర నుంచి, ఈవెన్ దేవతల లెవెల్ వరకు కూడా ప్రతి ఒక్కరికి ఆ పురుష స్వభావం ఉందన్నమాట. ప్రతి ఒక్కరికి ఆ స్వభావం ఉంది కాబట్టి ఆ క్షేత్రజ్ఞుడు ఏదైతే మన జీవుడు ఉన్నాడో అతన్ని పురుషుడని కూడా మళ్ళీ పిలుస్తారు. కానీ యాక్చువల్గా పురుషుడు ఎవరు అని అంటే కృష్ణుడు యాక్చువల్గా పురుషుడు. ఎందుకనంటే నిజంగా ఆయన ఆధీనంలోని సమస్తం ఉంది కాబట్టి అసలైన పురుషుడు అతను.
మనం యాక్చువల్లీ పురుషులం కాదు. కానీ ఇక్కడ పురుషుడుగా మనల్ని సంబోధిస్తున్నాడు కృష్ణుడు. ఎందుకనంటే మనకు ఆ మెంటాలిటీ ఉంది కాబట్టి. జీవులు మరియు పరమాత్మ కూడా దేవదేవుడి యొక్క వివిధ వ్యక్తీకరణలే అని అర్థం చేసుకోవాలి. యెస్. ఆత్మ అయినా, పరమాత్మ అయినా అది భగవుడి యొక్క వ్యక్తీకరణలు. అంటే భగవంతుడి నుంచే వచ్చినయి. ఆత్మ అయినా సరే, పరమాత్మ అయినా సరే మనం అర్థం చేసుకోవాలి. అయితే జీవులు ఆయన యొక్క శక్తి అన్నమాట. అందుకే జీవులు భగవంతుడి యొక్క శక్తిగా, పరమాత్ముడు ఆయన యొక్క అవతారంగా మనం పరిగణించాలి. సో, జీవుడు, పరమాత్మ 2 భగవంతు నుంచి వచ్చినప్పుడు అంత మాత్రాన ఈ 2 ఒకటి కాదు. ఆత్మ, పరమాత్మ ఒకటి కాదన్నమాట. ఎప్పటికీ ఒకటి కారన్నమాట. ఎందుకని? జీవులు భగవంతుడి యొక్క శక్తిగా పరిగణించాలి. పరమాత్మ ఆయన యొక్క అవతారంగా మనం పరిగణించాలి. సో, శక్తిగా పరిగణించాలి, అవతారంగా పరిగణించాలి. కాబట్టి పరమాత్మ, జీవుడు ఇద్దరు కూడా కృష్ణుడి నుంచి వచ్చినప్పటికి కూడా ఇద్దరు మళ్ళీ వేరు వేరు. ఎందుకంటే ఒకరేమో శక్తి, ఇంకోరేమో అవతారంగా పరిగణిస్తారు. సో, ప్రకృతి మరియు జీవులు భగవంతుడి యొక్క నూన్యమైన మరియు ఉన్నతమైన శక్తులుగా మనం పరిగణించాలి. అలాగే ఫస్ట్ మనం చెప్పుకున్నాం అనమాట. తటస్థ శక్తి, నూన్య శక్తి, ఉన్నత శక్తి. ఉన్నత శక్తి అంటే సుపీరియర్ ఎనర్జీ అంటాం. నూన్య శక్తి అంటే ఇన్ఫీరియర్ ఎనర్జీ అంటాం. తటస్థ శక్తి అంటే మార్జినల్ ఎనర్జీ అంటాం. మార్జినల్ ఎనర్జీ 3 తటస్థ. సో, ఉన్నత శక్తి ఏంటంటే ఆధ్యాత్మిక ప్రపంచం సంబంధించినటువంటి శక్తి. నూన్యమైన శక్తి అంటే ఇన్ఫీరియర్ ఎనర్జీ. ఇది భౌతిక ప్రపంచం సంబంధించినటువంటి శక్తి, భౌతిక శక్తులు. తటస్థ శక్తి అంటే మార్జినల్ ఎనర్జీ. ఇది ఎవరు అంటే జీవుడు. జీవుడు ఎందుకు తటస్థ శక్తిలో పెట్టారు అని అంటే, జీవుడు కొన్ని సందర్భాల్లో ఉన్నత శక్తి వైపు వెళ్ళొచ్చు. కొన్ని సందర్భాల్లో అతను నూన్యమైన శక్తి వైపు రావచ్చు. ఒక తటస్థ శక్తిగా ఉన్నాడు. అయితే మొత్తానికి భగవంతుడి యొక్క నూన్యమైన శక్తి నుంచి వచ్చిందే ఈ ప్రకృతి. నూన్యమైన శక్తి నుంచి వచ్చిన ప్రకృతి. అలాగే భగవంతుడి యొక్క ఉన్నతమైన శక్తి నుంచి వచ్చినటువంటి ఇది మాత్రం జీవుడు. కాబట్టి వీరిద్దరు కూడా శక్తులే, భగవంతుడి యొక్క శక్తులే. కానీ 2 శక్తులు ఒకటి కాదన్నమాట. ఎట్లాగైతే ఒక ఎలక్ట్రీషియన్ ఒక కనెక్షన్ నుంచే ఒక శక్తితో తను వేడిని పెంచగలుగుతాడు. అదే కరెంట్ శక్తితో కొన్ని వాటికి చల్లదనాన్ని కూడా ఇప్పించగలుగుతాడు. ఒకే కరెంట్ నుంచి 2 శక్తులు వస్తాయి. ఏంటది? ఇప్పుడు ఐరన్ బాక్స్, లేకపోతే హీటరు, వాటర్ హీటరు, ఇవన్నీ ఏం చేస్తున్నాయి? అదే కరెంట్ నుంచి మనకి వేడి ఒక శక్తి వస్తా ఉంది. అదే కరెంట్ నుంచి రెఫ్రిజిరేటర్లు, ఏసీలు మనకి చల్లదనం కూడా వస్తా ఉంది. ఎలాగైతే 2 భిన్న శక్తులు ఉన్నాయి ఒకే కరెంట్లో నుంచి, అలాగే ఒకే భగవంతుడి నుంచి మనకి 2 శక్తులుగా, ఒకటి ప్రకృతిగా, ఇంకోటి జీవుడిగా కింద అవి మనం పరిగణించాలన్నమాట. భగవంతుడి సేవకు విముఖత చూపిన కారణంగా జీవుడు బద్ధవస్థలో నెలకొన్నాడు. ఆధ్యాత్మిక లోకంలో ప్రవేశించడానికి అనుమతి లేదు. సో, ఎవరైనా మనం కానీ ఫస్ట్ నుంచి క్లాసులు కానీ ఫాలో అయ్యి ఉంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే, మనము భగవంతుడి యొక్క లోకంలో ఇంతకుముందు ఉన్నాము. అయితే భగవంతుడి యొక్క సేవకు మనకు విముఖత చూపడం వల్ల, అంటే ఆయన సేవ పట్ల మనం అంత ఆకర్షణగా లేదా మనం పట్టించుకోకపోవడం వల్ల, లేదా అలక్ష్యం చేయడం కారణంగా మనకేమైంది? ఈ బద్ధవస్థ మనలోకి వచ్చాము. బద్ధవస్థ అంటే ఏంటి ఇక్కడ? అంటే ఈ భౌతిక ప్రకృతిలోకి భాగంగా వచ్చేసి మనం ఇక్కడ అసలైన చేయాల్సినటువంటి పనులు చేయకుండా ఏది భగవంతుడి యొక్క సేవను మనం మర్చిపోయేసి ఇక్కడికి వచ్చి వివిధమైనటువంటి అంశాలు, వివిధమైనటువంటి విషయాల కోసం మనం పరిగిస్తూ ఉండడం అన్నమాట. వాటి గురించి మాత్రమే మనం వెంపర్లాడుతూ ఉండడమే ఈ బద్ధవస్థ స్థితి. ఎందుకు వచ్చింది ఇది? ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క సేవకు మనం విముక్తి చూపించామో ఆటోమేటిక్ గా మన ఈ బద్ధవస్థ మనలోకి ప్రవేశించింది అనమాట. ఈ బద్ధవస్థ ఉండడం కారణంగా ఆధ్యాత్మిక లోకంలో ప్రవేశించడానికి మనం అనుమతి కోల్పోయాము. ఇప్పుడు మళ్ళీ మనం తిరిగి పోలేము. ఈ అవస్థలో మనం తిరిగి పోలేము. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ బద్ధవస్థ నుంచి మనం బయటపడాలి.
సో బద్ధవస్థ నుంచి మనం బయటపడి ఆధ్యాత్మిక స్థితిలోకి వెళ్ళగలగాలి మళ్ళీ. సో ఏదైతే ఆధ్యాత్మిక స్థితిలో ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా తిరిగి మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతాం. సో ప్రస్తుతానికి మనం బద్ధ స్థితిలో ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక స్థితిలోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనకు అనుమతి లేదు. కానీ ఇప్పుడు మనం కృష్ణ భక్తి మనం ప్రారంభించినట్లయితే, మళ్ళీ మన సాధన, మన సేవ స్టార్ట్ చేసినట్లయితే, ఒక గురు పరంపరలో నుంచి వచ్చి, సో తిరిగి మనం ఈ బద్ధవస్థలో నుంచి ఆ దివ్య స్థితిలోకి మళ్ళీ మనం వెళ్ళొచ్చనమాట. కాబట్టి మనం చేసే ఇయన్నీ గూడా, మనం చేసే హరే కృష్ణ మంత్ర జపం గావచ్చు, సో మనం చేసే కార్యక్రమాలు గావచ్చు, మనం చేసే యాత్రలు గావచ్చు, ఇవన్నీ ఉద్దేశ్యం ఏంటి అనంటే, బద్ధవ స్థితిలో నుంచి మనం దివ్య స్థితిలోకి లేదా ఆధ్యాత్మిక స్థితిలోకి మనం పరిణితి చెందడం కోసమే ఇయన్నీ గూడా మనం చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట. ఈ బద్ధ జీవులకు ఈ ప్రకృతి ఆధ్యాత్మిక లోకానికి సన్నిధమై తిరిగి వెళ్ళడానికి అవకాశం ఇస్తుంది. సో ఈ బద్ధ జీవులకి, అంటే మనకి ఈ ప్రకృతి ఏం చేస్తుంది అనంటే, ఈ ప్రకృతి మనకి ఏం చేస్తుంది, లేదా ఈ భౌతిక లోకాలు మనకి ఏం చేస్తాయి అంటే ఆధ్యాత్మిక లోకం తిరిగి వెళ్ళిపోవడానికి మళ్ళీ మనం సన్నిద్ధం అవ్వడానికి, అంటే మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట. మళ్ళీ మన భగవంతుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు నీకు మానవ జన్మ వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఏవైతే అవకాశాలు ఉన్నాయో సమస్తము ఉపయోగించుకొని తిరిగి నువ్వు కోల్పోయినటువంటి ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు ఏదైతే కోల్పోయావో తిరిగి మనం మన ఇంటికి వెళ్ళిపోవడానికి మనకు కావాల్సినటువంటి అవకాశం ఇస్తుంది అనమాట. సో చాలా మంది అనుకుంటారు, ఈ భౌతిక ప్రకృతిలో మనం వచ్చి బాగా చదువుకొని తర్వాత మంచి ఉద్యోగాలు తెచ్చుకొని, లేదా వ్యాపారాలు చేసుకుంటూ పెళ్లిళ్ళు చేసుకొని, మళ్ళీ పిల్లలు కానీ మళ్ళీ వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి, దీనికోసమే మనం ఇక్కడ ఉన్నాము, దీనికోసమే మనం వచ్చాము, లేదా దీనికోసం ఇక్కడ జీవిస్తున్నాం అని అనుకుంటున్నాం అనమాట. భగవంతుడు ఈ ప్రకృతిని తయారు చేసింది ఇక్కడ ఈ కార్యక్రమాల్లో మెయిన్ ఉద్దేశం కాదనమాట. కాకపోతే ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇవన్నీ కూడా వివిధ అంశాలు ఉన్నాయి ఈ జీవితంలో. కానీ ఇవి అసలు ఉద్దేశం ఇవి కాదనమాట. అసలు ఉద్దేశం ఏంటి అనంటే, ఈ ప్రకృతి మళ్ళీ మనకు ఒక అవకాశం ఇస్తా ఉంది. ఈ భౌతిక ప్రకృతి మనల్ని సన్నద్ధం అవ్వడానికి, మళ్ళీ ప్రిపేర్ అవ్వండి, తిరిగి ఆధ్యాత్మిక వైకుంఠానికి వెళ్ళిపోవడానికి ఇక్కడ ఉన్నటువంటి సమస్త అవకాశాలని ఉపయోగించుకోమంటుంది అనమాట. అందుకే వేదాంత సూత్రాలు అంటారన్నమాట, అతాతో బ్రహ్మ జిజ్ఞాస అంటామన్నమాట. సో అతాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే, ఇప్పుడు నీకు మానవ జన్మ వచ్చింది కాబట్టి ఆ బ్రహ్మన్ ఎవరో వెతుకు, ఆ దేవదేవుడు ఎవరో వెతుకు, లేదా ఆ భగవద్దు ఎవరో వెతుక్కొని తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోవడానికి మాత్రమే ఈ భౌతిక ప్రకృతి మనకు ఒక అవకాశం అన్నమాట. ఇక్కడ వచ్చింది మనం అనుభవించడానికి కాదు, ఇక్కడ వచ్చింది మనల్ని మనం బాగు చేసుకోవడానికి. వాస్తవానికి అంటే కొంతమంది భౌతిక ప్రకృతిని, ఇప్పుడు ఉన్నటువంటి మనం వచ్చినటువంటి ఈ భౌతిక ప్రకృతిని కొంతమంది దీన్ని హాస్పిటల్ అనుకుంటారు, కొంతమంది దీన్ని హోటల్ అనుకుంటారు. దీని కానీ హోటల్ కానీ అనుకున్నాం అనుకోండి, మనం ఇక్కడ శాశ్వతంగా మనం ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా నాకు సప్లయర్స్, నాకు ఏది కావాలో అది ఇవ్వడానికి ఉన్నారు, ప్లస్ నేను ఇక్కడ వచ్చి అనుభవించడానికి వచ్చాను అని అనుకుంటాం. ఒకవేళ ఇది కానీ మనం హోటల్ అనుకుంటే ఈ భౌతిక ప్రకృతిని, అదే మనం దీన్ని హాస్పిటల్ అనుకున్నాం అనుకోండి, మనం వచ్చింది ఇక్కడ బాగు చేసుకోవడానికి, కామ క్రోధ మోహ మద మత్సర్యాల నుంచి, భౌతిక త్రిగుణాల నుంచి మనం బయటపడడానికి ఇదొక అవకాశం వచ్చింది. కాబట్టి నేను వచ్చింది హాస్పిటల్కి, నేను వచ్చింది నా గుణాలను నేను బయటపడడానికి, నా గుణాల నుంచి నేను బయటపడడానికి ఇక్కడికి వచ్చాను అని మనం కానీ అర్థం చేసుకోగలిగితే మనం త్వరగా ప్రిపేర్ అవ్వగలుగుతాం. సో సన్నద్ధం అయ్యామనుకోండి, వెళ్ళిపోతాం తిరిగి. కాబట్టి పదే మనం గుర్తు చేసుకోవాల్సింది, నేను ఇక్కడ వచ్చింది అనుభవించడానికి కాదు. ఏంటి అనుభవించడం? సో ఎందుకంటే బెటర్ పరిస్థితుల్లో అంటే ఇంకెన్ని మనం ఇల్లు కట్టుకోవాలి, ఇంకెన్ని మనం కార్లు తీసుకోవాలి, ఇంకెంత నేను సంపాదించుకోవాలి. ఈ మెంటాలిటీ నుంచి మనం బయటికి రావడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే అందరికీ కాలము ముగుస్తా వస్తుంది, కాలం ఎవరిని వదిలిపెట్టదు. సో అంతిమంగా మన ముందున్న వాళ్ళు మనకు తెలుసు బాగా, వాళ్ళు కూడా ఇలాగే సంపాదించారు, ఇలాగే వాళ్ళు కూడా జీవించారు. కానీ అంతిమంగా
వాళ్ళు ఒకరోజు ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే మానవులుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం తాత్కాలికంగానే ఉంటున్నాం కాబట్టి, ఏ రోజుకైనా మనం వెళ్ళిపోవాలి కాబట్టి, మనం దేనికోసం తయారవ్వాలి. అందుకే మనకు భగవద్గీత కానీ, భాగవతం కానీ, మనం ఏం తయారవ్వాలి, ఎలా తయారవ్వాలి, దేనికోసం తయారవ్వాలి, ఎలా తయారవ్వాలి, ఇవన్నీ మనకి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలే భగవద్గీత, భాగవతం. శ్రీల ప్రభుపాద వారి దయ వల్ల మనకి ఈరోజు వాటి వివరణలతో సహా మనకి ఈరోజు మనకు అందుబాటులోకి వచ్చాము. సన్నద్ధం అవడానికి మాత్రమే ఈ ప్రకృతి మన దగ్గర ఉండేది. ఈ ప్రకృతిలోకి వచ్చి మనం సన్నద్ధం అవడానికి, అంతేగాని అనుభవించడానికి కాదన్నది. కానీ దురదృష్టవశాత్తు మనకి సరైనటువంటి సంస్థ, ఆధ్యాత్మిక సంస్థతో కానీ మనకు కానీ సంబంధం లేదనుకోండి, ఖచ్చితంగా మనకి రాకొచ్చింది మనం అనుభవించడానికి అనుకుంటాం. అందుకే ఇక్కడ 99% మంది ఉన్నంత వరకు అనుభవించు, తర్వాత ఎవరు చూశాడు, ఇంకో జీవితం ఉందో లేదో, అయినా ఉంటే ఎందుకు నమ్మాలి. సో ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి అని అంటే, వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకపోవడం, లేదా ఎవరు చెప్పకపోవడం. ఏ విధంగా జీవుడు ఈ ప్రకృతి సంపర్కంలోకి ప్రస్తుతం వచ్చాడో అది అప్రస్తుతం. భగవంతుడికి మాత్రమే తెలిసి ఉంటుంది. సో భగవంతుడు అసలు ఎప్పుడు ఈ భౌతిక ప్రకృతిలోకి మనం వచ్చాం, ఎలా వచ్చాం, ఎందుకు వచ్చాం, మనం ఈ విషయాలు పూర్తిగా మనం తెలుసుకోవడం అనేది ప్రస్తుతానికి అప్రస్తుతం. ప్రస్తుతానికి అంటే దాని గురించి మనం పరిశోధన చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఈ జీవితం సరిపోదు మనకి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుందండి, ఇక్కడ చాలా బాధలు ఉన్నాయి, ఇక్కడ చాలా కష్టాలు ఉన్నాయి. ఇక్కడ ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరు కూడా ఒక అంచనా కూడా వేయలేకపోతున్నారు. రేపు మన పరిస్థితి ఏంటో అనేటువంటి ఆ దుఃఖము, ఆ శోకం అయితే ఉన్నాయి అందరిలో. ఇది గ్యారంటీ. ఇక్కడ ఎంత డబ్బున్నా సరే, ఎంత తెలివితేటలు ఉన్నా సరే, ఏం చేసుకున్నా సరే, ఇక్కడ దుఃఖాలు ఉన్నాయి. అంటే మొత్తానికి ఒక విషయాన్ని మనకు తెలుసు, మనకి ఇక్కడ దుఃఖపడుతున్నాం అనేది మాత్రం మనకు బాగా తెలుసు, అది గ్యారంటీ. కానీ మనం ఎప్పుడు వచ్చాం దీంట్లోకి, ఎలా వచ్చాం, ఏ పరిస్థితిలో వచ్చాం, ఇవన్నీ అదంతా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇది చాలా కాలం ముందు జరిగింది, అనాది కాలంగా. ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు. అదంతా నేను అర్థం చేసుకోవాలి, అదంతా నేను తెలుసుకోవాలి అని మనం కానీ ఆ వైపులోనే వెళ్ళామనుకోండి, ఇన్ని జీవిత కాలాలు మనకు సరిపోవు ఏది అది అర్థం చేసుకోవడానికి. కానీ ఏది అర్థం చేసుకోవచ్చు అంటే, నేను వచ్చింది మాత్రం భౌతిక ప్రకృతిలోకి వచ్చాను, ఇక్కడ చాలా బాధలు ఉన్నాయని మాత్రం మనకు బాధ తెలుస్తుంది. సో గతంలో ఏం జరిగిందో ఇప్పుడు దాన్ని పూర్తిగా మనం పరిశోధించి మనం చేసేటువంటి స్థితిలో మనం లేము. కానీ ఒకటి మాత్రం నిజం ఏంటి అనంటే, నేను ఇక్కడ బాధలు పడుతున్నది మాత్రం నిజం. అందుకే కృష్ణుడు ఇక్కడ అంటున్నాడు, ప్రస్తుతం అయితే అది అప్రస్తుతం. ఏది ఎలా వచ్చాము అనేది, ఈ ప్రకృతిలోకి ఎలా వచ్చాము అనేది ప్రస్తుతానికి అప్రస్తుతం. కానీ వచ్చిన తర్వాత ఏం జరుగుతా ఉంది, ఇక్కడ అనేక బాధలు పడుతున్నాం. జన్మ, మృత్యు, జర, వ్యాధి, దుఃఖ, దోషానుదర్శనం, ఇది మనం చూస్తూ ఉన్నాం. రెండవది ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలు, ప్రకృతి వల్ల కానీ, ఇతర జీవుల వల్ల కానీ వివిధ బాధలు పడతా ఉన్నాం ఇక్కడ. ఇది మాత్రం మనకు తెలుసు మనందరికీ. కాబట్టి భగవంతుడు, కానీ ఎప్పుడు వచ్చాము, ఎలా వచ్చాము ఈ ఈ స్థితిలోకి మనం అంటే, అది భగవంతుడికి మాత్రమే తెలుసు. ఇంకెవరికి అంత పూర్తిగా తెలియదు. కానీ వచ్చిన తర్వాత మాత్రం మనకు తెలిసింది ఏంటి అని అంటే, ఇక్కడ చాలా కష్టాలు ఉన్నాయని. సో ప్రభుపాద వారు మనకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారన్నమాట. సపోజ్ మనం ఒక పూరి గుడిసెలో ఉన్నాం అనుకోండి, మొత్తానికి ఎలా జరిగిందో తెలియదు, మొత్తానికి మంట రేగెత్తింది, మంటలు వచ్చేస్తున్నాయి. అంటే మన గుడిసె తగలబడిపోతా ఉంది. సో మనం ఏం చేస్తాం వెంటనే, గుడిసె తగలబడిపోతా ఉంది, ఫస్ట్ ఏం చేయాలా, నా ప్రాణాలు నేను కాపాడుకోవాలి అని చెప్పి ఏం చేస్తాం, బయటకు వచ్చేసి మొత్తానికి కేకలేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ పిలిచి మొత్తానికి నీళ్లు ఏదో ఒక రూపంలో, బిందెలు గిందెలో ఏదో లేదా
ఫైర్ ఇంజిన్‌కి ఫోన్ చేసి మొత్తానికి ఏం చేస్తాం, ఫస్ట్ ఆ మంటని ఆర్పాలని ప్రయత్నిస్తాం. ఎందుకని? ఇప్పుడు నేను ఈ మంటల వల్ల నేను చాలా కోల్పోయాను, లేదా కోల్పోతున్నాను. కాబట్టి వెంటనే దాని నివారణ చర్యలు వెంటనే నేను తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మాత్రం మనం ఏం చేస్తాం, అది అర్థం చేసుకొని వెంటనే ఏం చేస్తాం మనం, ఫైర్ ఇంజిన్ పిలిపించుకుంటాం, లేకపోతే ఇంకోటి చేసుకొని మనం వెంటనే ఫస్ట్ ఆపాలని ప్రయత్నిస్తాం మనం. అంతేగాని ఇది ఎవరేశారు? ఎందుకు జరిగింది? ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? ఆ సమయంలో మనం వీటన్నిటికి మనం వెళ్తామా? అది ప్రస్తుతానికి అప్రస్తుతం అది ప్రస్తుతానికి. ప్రస్తుతం అది అప్రస్తుతం. ఎవరేసుంటారు? దీని వెనకాల కారణం ఎవరయ్యుంటారు? నో. ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా ఏం జేయాలి? ఆ మంటలు ఆర్పి ఫస్ట్ మనల్ని మనం కాపాడుకోవాలి. ఆ తర్వాత మిగిలినది ఆలోచించుకో, తర్వాత సంగతి. ఎవరేశారు? ఏం జరిగింది? ఎప్పుడు జరిగింది? అలాగే ఇప్పుడు కూడా మనకి శిల ప్రభుపాదులు చెప్పినట్టుగా ప్రస్తుతానికి ఎప్పుడొచ్చాం? ఎలా వచ్చాం? ఎలా వచ్చి ఈ ప్రకృతిలో మనం కలిసిపోయాము? ఎందుకొచ్చి ఎంత కాలం నుంచి నేను ఇయన్నీ బాధలు పడుతున్నాను? అది అయన్నీ ఆలోచించడం అనవసరం ఇప్పుడు. ప్రస్తుతానికి ఏమవుతుంది? ఇప్పుడు నేను బాధలు పడుతున్నాను అనేది మాత్రం నిజం కాబట్టి, దీని నుంచి బయటపడాలి అనేది మాత్రం మనం తెలిసిపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ కొంతమంది క్వెషన్స్ ఏస్తూ ఉంటారనమాట. అసలు ఇక రాకుండా ఉంటే బాగుండేది. అసలు ఎందుకొచ్చాము? ఎప్పుడొచ్చాము? జరిగిన ఆహ్, అసలు ఫస్ట్‌లో అసలు ఏం జరిగింది? అంటే నేను భగవంతుడితో ఉన్నప్పుడు ఆయనతో నా యొక్క జీవితం ఎలా ఉండేది? కొంతమంది చాలా ఈ ప్రశ్నలు వేస్తూ ఉంటారనమాట. మనం ఏమంటామంటే, ఇప్పుడు అవన్నీ తెలుసుకొని మనం ఏం చేసేదేముంది? అవన్నీ తెలుసుకున్నా గూడా మనం చేసేదేముంది? మనకు కావాల్సిందేంది? ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి మనం ఎట్లా బయటపడాలి? దాని గురించి మనం ఆలోచించాలి. అందుకనే ఇక్కడ ఏ విధంగా జీవుడు ఈ ప్రకృతి సంపర్కంలోకి వచ్చాడో, అది ప్రస్తుతానికి అప్రస్తుతం. ఒకవేళ నిజంగా ఆ జ్ఞానమంతా మనకు కావాలి అనంటే, అది ఎవరి దగ్గర ఉందంటే, భగవంతుడి దగ్గర సంపూర్ణంగా ఉంది. ఆయనకి మాత్రం తెలిసుంటది. ఎందుకంటే ఆయన మాత్రమే ఏది మర్చిపోడు. ఆయన మాత్రమే ఏది మర్చిపోడు. కానీ మనం మర్చిపోతాం. ఎందుకంటే మనం జీవుడం కాబట్టి, ఆయన దేవదేవుడు కాబట్టి ఆయనకి అన్నీ గుర్తుంటాయి. మనకి మాత్రం ఏది గుర్తుండదు. సో, ఇదే సన్నివేశం ఒకసారి 4 అధ్యాయంలో వస్తుందనమాట. నాలుగో శ్లో నాలుగో నాలుగో అధ్యాయంలో వస్తుంది. ఒకటో శ్లోకంలో కృష్ణుడు అంటాడనమాట. నేను మొదట ఈ జ్ఞానాన్ని నేను సూర్య భగవానుడికి ఇచ్చాను. సూర్య భగవానుడు మను చక్రవర్తికి ఇచ్చాడు. మను చక్రవర్తి ఇక్ష్వాకుకి ఇచ్చాడు అంటాడు కృష్ణుడు. ఇదే జ్ఞానాన్ని. ఏది? ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఫస్ట్ నేను సూర్య భగవానుడికి ఇచ్చాను. తర్వాత ఆహ్, మను చక్రవర్తికి ఇచ్చాను. మూడోదొచ్చేసి ఇక్ష్వాకుకి ఇచ్చాడు. అంటే ఆ క్రమంగా నేను ఇచ్చుకుంటూ వచ్చాను ఈ జ్ఞానం. ఈ జ్ఞానం ఈ విధంగా ఒక పరంపరలో వస్తా ఉన్నింది. అదే జ్ఞానాన్ని నేను నీకు ఇప్పిస్తున్నాను అర్జున అంటున్నాడు. అదే జ్ఞానాన్ని, ఏ జ్ఞానం అయితే నేను సూర్యుడికి ఇచ్చానో, అదే జ్ఞానాన్ని మళ్ళీ నేను నీకు ఇప్పుడు ఇస్తున్నాను. ఎందుకంటే నువ్వు నా భక్తుడు కాబట్టి, నా స్నేహితుడు కాబట్టి నేను ఇస్తున్నాను అంటున్నాను. అప్పుడు అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడనమాట. ఏమనంటే, నువ్వు నేను జన్మతహగా ఒకేసారి కదా మనం పుట్టాము. బహుశా 2, 3 సంవత్సరాలు తేడా ఉంటుంది. నువ్వు దేవకి వసుదేవులకు నువ్వు పుట్టావు. నేను పాండురాజు తర్వాత కుంతి మహారాణి. సో, నేనొచ్చాను. అంటే మనిద్దరి మధ్య పెద్ద వ్యత్యాసం లేదు. కానీ నేనెట్లా నమ్మేది? నువ్వు సూర్య భగవానుడికి ఈ విషయం చెప్పావని. ఎందుకంటే జన్మతః నీకు నాకంటే కూడా సూర్య భగవానుడు ఎప్పటినుంచో ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనిద్దరం ఉండేది ద్వాపర యుగంలో. కానీ సూర్య భగవానుడు అంతకంటే ముందు త్రేతాయుగంలో అదే సూర్య భగవానుడు ఉన్నాడు. అంతకుముందు సత్యయుగంలో అదే భగవానుడు. అంతకుముందు ఉన్నటువంటి ముందు సృష్టి నుంచి కూడా సూర్యుడున్నాడు. మనకంటే ఎప్పటినుంచో ఉన్న వ్యక్తికి నువ్వెలా చెప్పావు? మనిద్దరం ఇప్పుడు కాదు మనం మనం ఈ భూమి మీదకొచ్చింది. దయచేసి నాకు అర్థమయ్యేటట్టు చెప్పన్నప్పుడు కృష్ణుడు ఒకటి అంటాడనమాట. ఏమనంటే, "నీకు నాకు 10 జన్మలు గడిచినాయి. నాకన్నీ గుర్తున్నాయి. కానీ నీకు గుర్తుండవు" అంటాడు. సో, భగవానుడికి అన్నీ గుర్తున్నాయంటే అర్థం ఏంటి అనంటే, ఎందుకంటే ఆయన శరీరం మార్పు ఉండదు. ఆ శరీరంలో మార్పు ఉండదు కాబట్టి, ఆయన దివ్య శరీరంతో ఉంటాడు కాబట్టి, ఆయన సమస్తము ఆయనకి గుర్తుంటుంది ఆయనకి.
పూర్వము, వర్తమానం, భవిష్యత్తు మొత్తం కూడా ఉంటుంది. కానీ జీవులైనటువంటి మనము ఎస్పెషల్గా బద్ధ జీవులకి మనమైతే అన్ని మర్చిపోతాం. అందుకే ఇక్కడ మనకి భాష్యంలో కూడా ఆచార్యులు ఏ విధంగా వచ్చాం ఇక్కడికి, ఎప్పుడు వచ్చాం దీంట్లోకి, ఈ ప్రకృతిలోకి, ఏం చేసి ఉండేటికి వచ్చి ఉంటాము, ఇవన్నీ ప్రస్తుతానికి అప్రస్తుతం మనకి. మరి దీని గురించి పూర్తి అవగాహన ఎవరి దగ్గర ఉంటుంది, లేదా ఈ జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుంది అంటే ఒక భగవంతుడి దగ్గరకు మాత్రమే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆయన మాత్రమే సమస్తము గుర్తుపెట్టుకుంటాడు, ఆయన ఏది మర్చిపోరు. కానీ మనం మాత్రం మర్చిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ భౌతిక ప్రకృతికి ఆకర్షింపబడడం వలన జీవులు తీవ్ర సంఘర్షణను ఎదుర్కొంటున్నారని భగవంతుడి శాస్త్రాల ద్వారా విన్నవించాడు. కరెక్టే. భౌతిక ప్రకృతికి ఆకర్షించబడడం వలన జీవులు చాలా సంఘర్షణ పడుతున్నారు అన్నమాట. ఇక్కడ ఇంద్రియాలు వేటినో పోయి ఇక్కడ ఆకర్షణలు అవుతున్నాయి. అవి అనుభవించేటప్పుడు మనకి ఏమనిపిస్తా ఉంది, మనకి తెలియకుండానే ఇక్కడ చాలా చాలా బాధ అనుభవిస్తున్నాం. మనం అనుకున్నాము ఇక్కడ అనుభవించే కొద్ది మనం చాలా ఆనందంగా ఉన్నాము అని అనుకుంటున్నాము. కానీ అనుభవించే కొద్ది ఇంకా ఎక్కువ దుఃఖంలోకి వెళ్తా ఉంటారు మరి ఇక్కడ జీవులు. మీరు గమనించుకున్నట్లయితే ఇప్పుడు మనం ఒక ఆహారానికి మనం ఆకర్షితులు అయ్యామనుకో, ఏదో హోటల్కి వెళ్ళాము, చాలా బాగా రుచికరంగా ఉంది. సో ఆ రుచికరంగా ఉంది కదా అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం, ఒక ప్లేటు, 2 ప్లేట్లు, 3 ప్లేట్లు మనం ఆర్డర్ చేసామనుకో, మనం ఏం చేస్తున్నాం, నాకు ఆనందంగా ఉంది, ఇంకా తినాలనిపిస్తా ఉందని చెప్పేసి మనం తినేకొంది ఏమవుతాం, ఆ తర్వాత రాత్రి మన వల్ల కావడం అనేది ఇంకా రాత్రి అంతా నిద్ర లేక సరిగ్గా అరగక అవస్థ పడతాం ఇక్కడ. ఫస్ట్ ఏమో ఆకర్షించింది, భౌతిక ప్రకృతి ఆకర్షించింది. కానీ తర్వాత ఏం జరిగింది, తీవ్రమైన సంఘర్షణకి ఎదుర్కొంటున్నాడు జీవుడు. సో ఇదంతా కూడా ఒక మాయా జాలం అన్నమాట. ఇదంతా భౌతిక ప్రకృతి ఒక మాయాజాలం. ఎస్పెషల్గా ఇంద్రియాలకి ఇది మాయాజాలం అంటుంది. ఇంద్రియాలు వెంటనే కోరుకుంటాయి, వెంటనే మనం దానికి దాసోహం అయ్యి అనుభవించేది. ఆ ట్రాప్ లో పడిపోయినప్పుడు ఏముందంటే ఆ కాలక్రమాల తర్వాత దాని నుంచి బయటపడలేక అంతే ఇబ్బంది పడతాం అన్నమాట. ఒక సాలి పురుగు ఆ సాలిలో పోయి ఇరుకున్న తర్వాత అది అటువైపు పోదాం అని తప్పించుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసే కొంది కదా, ఆ సాలిడ్ వచ్చేసి దానిపైన అట్లాగే మొత్తం మూసేస్తుంది, దాన్నే మొత్తం నలిపేస్తుంది. దానికి ఆ పురుగుకి ఎటువంటి ఊపిరి లేక చచ్చిపోతుంది. అది అటు ఆ సాలిడ్ పై అటు పోవాలని ప్రయత్నించినప్పుడల్లా సరే అది పూర్తిగా దాన్ని కబలించేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ మనం ప్రయత్నించే కొంది ఇక్కడ ఇబ్బంది పడతాం. ఎవరైతే కంట్రోల్డ్ గా ఉంటారో, వాటి ఆకర్షణ బలవకుండా బ్యాలెన్స్డ్ గా ఉంటారో వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఇబ్బంది పడరు అనమాట. అందుకే కృష్ణుడు 15 శ్లోకంలో మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనసస్థియాని ఇంద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి. ఇక్కడ ఉన్న జీవులందరూ కూడా నా అంశాలే, నా శాశ్వతమైనటువంటి అంశాలు. కానీ మనసు ప్లస్ ఇంద్రియాల వలన ఈ భౌతిక ప్రకృతిలో వాళ్ళు చాలా తీవ్ర సంఘర్షణ గావిస్తున్నారు, చాలా బాధలు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని మనకి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అంటే ఈ ప్రకృతిలో ఎవ్వరూ కూడా ఆనందంగా ఉండేదానికి అవకాశం లేదు. ఒకవేళ మేము ఆనందంగా ఉన్నాము అనుకున్నా కూడా అది శాశ్వతంగా ఉండదు. ఎందుకంటే ముసలితనం, రోగాలు, చావు 3 మనకి ఎప్పటికైనా మనం వెంటాడుతాయి. కాబట్టి కృష్ణుడు అంటున్నాడు, నేను బాధలు పడుతున్నాను కాబట్టి ఎలా బయటపడాలి, దీని నుంచి శాశ్వతంగా ఎలా బయటపడాలి అనేటువంటి ఆలోచనలు ప్రతి మానవుడికి కానీ రాగలిగితే అప్పుడు ఏం చేస్తాడు, ఈ ప్రకృతిని ఒక అవకాశం కింద ఉపయోగించుకుంటాడు. తను ప్రిపేర్ చేసుకుంటాడు ఎలా బయటపడాలి అని. ఎవరి దగ్గర ఉంటుంది ఈ జ్ఞానం, ఎక్కడికి వెళ్ళాలి ఈ జ్ఞానం తెచ్చుకోవడానికి, దీనికి సాధన ఎలా చేయాలి, దీని నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి మార్గాలను అన్వేషిస్తాడు, పాటిస్తాడు, బయటపడతాడు ఇక్కడ నుంచి.
కాబట్టి జీవులలో ఆత్మలుగా ఎటువంటి భిన్నత్వం లేదు, కానీ శారీరకంగా భౌతిక ప్రకృతిలోని త్రిగుణాల కారణంగా అనేక పరివర్తనలు జరిగి భిన్నత్వానికి దారితీస్తుంది. సో ఇందాక ఇది కూడా మంచిగా జీవులుగా అంటే ఆత్మలుగా ఎటువంటి భిన్నత్వం లేదు. ఆత్మలన్నీ కూడా భగవానుడి యొక్క అంశాలుగా అన్నిట్లో సమానమైనటువంటి లక్షణాలు, గుణాలు ఉన్నాయి. అందరిలో సమాన లక్షణ గుణాలు ఏంటి అంటే సేవ చేసుకునే గుణం ప్రతి ఆత్మలోనూ ఉంటుంది. భగవానుడికి సేవ చేసుకునే గుణము ప్రతి ఆత్మలో ఉంటుంది. కాబట్టి ఆత్మలుగా ఎటువంటి భిన్నత్వం లేదు. అంటే అన్ని ఏకత్వాలే. కానీ ఎక్కడ భిన్నత్వం వస్తుందంటే శారీరకంగా ఆ శరీరంలో ఉన్నటువంటి ప్రకృతి త్రిగుణాల కారణంగా దానివల్ల జరిగేటువంటి పరివర్తనల కారణంగానే భిన్నత్వం వస్తుంది. అందుకే మనం వేరువేరుగా ప్రవర్తిస్తున్నాం ఇప్పుడు. వాస్తవానికి అందరి ప్రవర్తన ఒకటే ఉండాలి ఇక్కడ. ఉంటుంది ఇక్కడ. ఏంటి అందరి ప్రవర్తన ఒకటే ఉండాలి ఇక్కడ. ఏంటది? కృష్ణుడు సేవ చేసుకోవడమే అందరి ఒకే ఒక అందరిలో ఉండేటువంటి ఒకే ఒక స్వభావం ఇది. కానీ ప్రస్తుతానికి అలా అనిపించడం లేదు. ఎందుకంటే అందరూ వేరువేరుగా ప్రవర్తిస్తున్నారు ఇక్కడ. రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు ఇక్కడ. ఎందుకని అంటే నేను చెప్పండి, శారీరకంగా భౌతిక ప్రకృతిలోని త్రిగుణాల కారణంగా అనేక పరివర్తనలు జరుగుతున్నాయి ఇక్కడ. పరివర్తనలు అంటే ఏంటి? మార్పులు. కొంతమంది నల్ల రంగు వచ్చారు, కొంతమంది తెల్ల రంగు వచ్చారు, కొంతమంది ముసలి వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు, కొంతమంది ఏమో యువకులుగా ప్రవర్తిస్తున్నారు. సో కొంతమందికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది, కొంతమందికి విపరీతమైనటువంటి దుఃఖం వస్తా ఉంది. ఈ ఈ విపరీతమైనటువంటి మార్పులకి గల కారణం ఎవరు అని అంటే అది ప్రకృతి వల్ల. ఆ ప్రకృతి సంక్రమించినటువంటి వివిధ గుణాల వల్లనే అందరం కూడా వేరువేరుగా కనిపిస్తున్నాం. యాక్చువల్లీ మనందరం వేరువేరేం కాదు. మనందరం కూడా ఒకే ఐడెంటిటీ ఉంది. ఉనికి ఒకటే మనందరిది. ఒకే ఐడెంటిటీ. ఏంటది? కృష్ణుడి యొక్క సేవకులు. సో కృష్ణుడి యొక్క సేవకులుగా మన ఐడెంటిటీ అందరిది ఒకటే. మీరు సేవకులే, నేను సేవకులే, ఇక్కడ ఉన్న సకల జీవులందరూ కూడా సేవకులే. కాకపోతే మనం వేరువేరుగా ఎందుకు ప్రవర్తిస్తున్నాం? ఎందుకంటే ఒక కుక్క ఒక విధంగా ప్రవర్తిస్తుంది, ఒక పంది ఇంకో విధంగా ప్రవర్తిస్తుంది, మానవుడు ఇంకో విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఏంటి కారణం అంటే శరీరం, ప్రకృతిలో గుణాలు, వివిధమైనటువంటి పరివర్తనలు జరుగుతున్నాయి ఇక్కడ. అందుకే మనందరం వేరువేరుగా ప్రవర్తిస్తున్నాం. కానీ యాక్చువల్గా మనందరం ప్రవర్తన ఒకటే అయి ఉండాలి. అది కృష్ణుడికి సేవ చేసుకునే లాంటి ప్రవర్తన ఉండాలి. ఇక్కడ అలా కారణానికి అలా అందరూ వేరువేరుగా ఉండడానికి యాక్చువల్గా అందరూ వేరువేరు ఏం కాదు ఇక్కడ. కానీ ఆ విధంగా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రకృతి త్రిగుణాల యొక్క కారణంగా. అందుకే కృష్ణుడు అంటాడు అనమాట 3వ అధ్యాయంలో 21, 22 శ్లోకాల్లో 3వ అధ్యాయంలో ఏమంటాడు? బ్రాహ్మణుడు, ఏనుగు, ఆవు, కుక్క మాంసం తినేవాడు పండితుడికి సమదర్శిన, అందరినీ సమానంగా చూడగలుగుతాడు. బ్రాహ్మణుణ్ణి, ఏనుగుని, ఆవుని, కుక్క మాంసం తినేవాడిని కూడా ఒకటిగా చూడగలుగుతాడు. అంటే అతను ఈ ప్రకృతి పరివర్తనకి దాటి, ఈ ప్రకృతి పరివర్తన దాటి అతను ఆత్మను చూడగలుగుతున్నాడు ప్రతి జీవిలో కూడా. సో ఆత్మను చూడగలుగుతున్నాడు కాబట్టి అతను నిజమైనటువంటి బుద్ధిమంతుడు, నిజమైనటువంటి పండితుడు అనమాట. అతను అంటే పరివర్తన జరిగేదంతా కూడా శరీర లెవెల్ జరుగుతాయి, ప్రకృతి లెవెల్ జరుగుతాయి. కానీ యాక్చువల్గా అందరం కూడా ఒకటిగా చూడగలిగినప్పుడు మాత్రమే మనం అర్థం చేసుకోవచ్చు ఇతను ఈ గుణాలకు దాటి బయటకు వచ్చేసాడు. ఇతను ప్రకృతి దాటి బయటికి రాగలిగాడు, వచ్చాడు కాబట్టే అందరిని ఒకటిగా చూడగలుగుతున్నాడు. ఇప్పటికీ మనము ఒకరు తక్కువ కులం వాళ్ళు, ఎక్కువ కులం వాళ్ళు, వీళ్ళు అయిన వాళ్ళు, లేని వాళ్ళు అనేటువంటి వ్యత్యాసం మనకి ఇంకా కనబడుతుంది అని అంటే మనం ఇంకా ప్రకృతి త్రిగుణాల లోబడే మనం ఉన్నాము అని.
ప్రకృతి త్రిగుణాల యొక్క దాడిలో మనం ఈరోజు తీవ్రమైనటువంటి బాధలు పడుతున్నాం అనేది మాత్రం సత్యం అది. సో ఆ విధంగా గమనిస్తే ఈరోజు మనం అసలు ఈ ప్రకృతి త్రిగుణాల్లో ఈ సంపర్కంలోకి జీవుడు రావాల్సిన అవసరం ఏంటి అని అంటే, అతను భగవుడి యొక్క ఆదేశాలకు విముఖత చూపించాడు. సో భగవుడి యొక్క ఆదేశాలను వ్యతిరేకించాడు కారణంగా అతను మళ్ళీ రావాల్సి వచ్చింది ఇక్కడికి. మనం ఇక్కడికి రావాల్సి వచ్చింది. సో వచ్చిన తర్వాత ఇక్కడ మనకి స్వామి భావం అంటే సమస్తాన్ని నేనే ఏలాలి అనేటువంటి ఆ యొక్క స్వభావం రావడం, దానివల్ల మన విపరీతమైనటువంటి సంఘర్షణకి మనం గురవడం, తద్వారా అనాది కాలం నుంచి మనం ఈ జన్మ మృత్యు చక్రం నుంచి ఇక్కడే వివిధ శరీరాల్లో వస్తూ పోతూ ఉన్నాం. సో దీని నుంచి మనం బయటపడాలి అని అనుకుంటే మాత్రం కృష్ణుడి యొక్క ఆదేశాలని మళ్ళీ పాటించడం మనం ప్రారంభిస్తే అప్పుడు ఈ త్రిగుణాలు ఈ చైన్లు బంధాల నుంచి మనం బయటికి రావచ్చు. భౌతిక బంధాల నుంచి మనం బయటకు వచ్చి మనం భగవంతుడిని ఆయన లోకానికి వెళ్ళిపోయి శాశ్వతంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. అది ప్రస్తుతానికి ఎలా వచ్చాం, ఎందుకు వచ్చాం, ఎప్పుడు వచ్చాం అని పూర్తిగా తెలుసుకోవడానికి ప్రస్తుతానికి అప్రస్తుతం. మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ నేను బాధలు పడుతున్నది మాత్రం నిజం. కాబట్టి బయటపడడానికి ఉండే మార్గాలు ఏంటి అనేది మనం చూసి దానికి కావాల్సినటువంటి సాధన చేసి బయటపడాలి. మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. మన ఇల్లు తగలబడిపోయినప్పుడు ఎవరు వేసారు, ఎందుకు వేసారు, ఎప్పుడు వేసారు అని దాని గురించి మనం ఎక్కువ ఆలోచించకుండా ఫస్ట్ బయటపడడానికి మనం ప్రయత్నిస్తాం. సో అదే విధంగా కూడా మనం బయటపడడానికి మనం ప్రయత్నించాలన్నమాట. కాబట్టి ఎవరు కూడా ఇది దయచేసి మనం ఇక్కడికి వచ్చింది హోటల్కి కాదు, మనం వచ్చింది ఇక్కడ హాస్పిటల్కి అని మనం అర్థం చేసుకోవాలి. సో హోటల్కి రావడం అంటే నేను బాగుపడుకోవడానికి, నేను బాగుపరచుకోవడానికి ఇక్కడికి వచ్చాను. బాగుపరచుకోవడం అంటే ఏంటి, ఈ కామ క్రోధ మోహ మద మత్సరాల నుంచి నేను బయటపడడానికి నేను ఒక శిక్షణ సంస్థకి నేను ఇక్కడికి వచ్చాను, నేర్చుకోవడానికి నేను బయటపడతాను ఇక్కడ నుంచి. అంతేగాని మనం ఇక్కడ వచ్చి నేను ఇక్కడ అనుభవించడానికి అయితే ఇక్కడ అనుభవించే కొంది ఇంకా ఎక్కువ తీవ్రంగా తాను లోతుల్లో ఇంకా బాధలోకి వెళ్తాను అన్నమాట. ఇక్కడ అంటే కృష్ణుడు నిజం చెప్పంటే నెక్స్ట్ శ్లోకం చూస్తాము. కృష్ణుడు ఎంత ఆతృతగా ఉన్నాడు మనల్ని తీసుకెళ్ళిపోవడానికి, కానీ మనం సిద్ధంగా లేవనే విషయం కూడా మనం ముందు తెలుసుకుంటాం. ఇక్కడతో ఈరోజు ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. శ్రీల ప్రభుపాద కీ జై, అనంత కోటి వైష్ణవ కీ జై, భగవద్వాణి శ్రీమద్ భగవద్గీత కీ జై. జై గౌర్ ప్రేమానంద హరి హరి.